హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సర్వరోగ నివారిణి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ మొక్కలకి అన్ని రకాల తెగుళ్ళని రాకుండా చేస్తుందండి. ఒకవేళ వచ్చినా కానీ అవి ఈజీగా పోగొడుతుంది. అంతేకాదండి, ఈ లిక్విడ్ మొక్కల్ని చల్లగా కూల్గా ఉంచుతుంది. ఈరోజు అలాంటి లిక్విడ్ని మనం మొక్కలకి ఇచ్చేద్దాము. ఈరోజు మొక్కలకి వేపాకుతో తయారు చేసిన లిక్విడ్ని ఇచ్చేద్దాము. ఈ వేపాకు లిక్విడ్ మొక్కలకి ఇస్తే వేరు పురుగు, వేరు తెగులు, వేరు కుళ్ళిపోవడం, వేర్లు ఎండిపోవడం, ఆకులు ఎండిపోవడం, ఆకులు పసుపచ్చగా మారడం, ఆకులకి బూజు పట్టడం, ఆకులకి రంధ్రాలు పడటం, ఇలాంటి తెగుళ్ళని అన్నిటినీ నివారిస్తుందండి ఈ వేపాకు లిక్విడ్. మొక్కలకి ఏ తెగుళ్ళు ఉన్నా కానీ ఈజీగా పోగొడుతుంది. వేసవిలో వేపాకు లిక్విడ్ మొక్కలకి ఇస్తే మొక్కల్ని చల్లగా కూల్గా ఉంచుతుందండి. ఈ లిక్విడ్ అన్ని రకాల తెగుళ్ళని నివారిస్తుంది. అంతేకాదండి, ఏ రకం తెగులు ఉన్నా కానీ ఈజీగా పోగొడుతుంది. అందుకనే ఈ లిక్విడ్ పేరు సర్వరోగ నివారిణి అంటారండి. చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. మనం వేసవిలో నెలకి 4 సార్లు ఇస్తే, అంటే వారానికి ఒకసారి వేపాకు లిక్విడ్ ఇస్తే మొక్కలు చల్లగా కూల్గా ఉంటాయండి. పచ్చగా హెల్దీగా ఉంటాయి. మన గార్డెన్లో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ వేపాకు లిక్విడ్ మొక్కల్ని చల్లగా ఉంచుతుందండి. ఇప్పుడు మంచి ఎండలు కదండి, వేసవి కాలం. అలాంటప్పుడు మనం వారానికి ఒకసారి వేపాకు లిక్విడ్ ఇస్తే మన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి మన గార్డెన్లో. ఈరోజు మనం వేపాకు లిక్విడ్ ఇద్దాము. ఇంకా తయారు చేద్దామండి లిక్విడ్ని. మిక్సీ జార్ తీసుకుని వేపాకు వేసేద్దాము. మనం మెత్తగా పేస్ట్ చేయాలండి. మెత్తగా పేస్ట్ చేస్తే వాటర్లో ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. చాలా మంచిదండి వేపాకు లిక్విడ్ మొక్కలకి. సమ్మర్లో బాగా చలువ చేస్తుంది. మొక్కలకి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గిస్తుందండి. అందుకని చాలా మంచి లిక్విడ్ వేపాకు లిక్విడ్. ఇప్పుడు వాటర్ పోద్దాము. కిందకెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చేద్దాము. వేపాకుని మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి. ఇలా మెత్తగా చేయాలండి వేపాకుని. అప్పుడు ఈజీగా కలిసిపోతుంది వాటర్లో. పది లీటర్ల బకెట్లు 2 తీసుకున్నానండి. ఒక్కొక్క దానిలో 9 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ బకెట్లలో వేపాకు లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. వేస్తున్నానండి లిక్విడ్ని వాటర్లో. ఇందులో సగం వేస్తున్నా, ఇందులో సగం వేస్తున్నా.
20 లీటర్ల లిక్విడ్ తయారైందండి, వేపాకు లిక్విడ్. ఈ లిక్విడ్ని మనం మొక్కలకి ఇవ్వడమే. వేపాకు పేస్ట్ని వాటర్ని బాగా కలుపుకుందాము. ఈ బకెట్లో కూడా కలుపుకుందాము. వేపాకు లిక్విడ్ తయారైందండి. ఈ లిక్విడ్ని మొక్కలకి ఇస్తే వేళ్ళకు సంబంధించిన ఏ తెగుళ్ళు రాకుండా వేళ్ళని బలంగా స్ట్రాంగుగా ఉంచుతుందండి. వేళ్ళకు సంబంధించిన తెగుళ్ళు అంటే వేరు పురుగు, వేళ్ళకు వచ్చే తెగుళ్ళు, వేళ్ళు కుళ్ళిపోవడం, వేళ్ళు ఎండిపోవటం, వేళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ రాకుండా ఉంటాయండి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే వేపాకు లిక్విడ్ని మొక్కలకి ఇవ్వండి. ఆకులకు సంబంధించిన తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే మొక్కల పైన చల్లండి. ఆకులకు సంబంధించిన తెగుళ్ళంటే ఆకులు రంధ్రాలు పడటం, ఆకులు బూజు పట్టడం, ఆకులు పసుపచ్చగా మారడం, ఆకులు ఎండిపోవడం, ఆకులు ముడుచుకుపోవడం, ఆకులకు కూడా ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయండి. అంతేకాదండి, ఆకులు పచ్చగా హెల్దీగా ఉంటాయి. అందుకని మనం వేళ్ళకు సంబంధించిన తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే మొక్కలకి ఇవ్వాలి. ఆకులకి సంబంధించిన తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే మొక్కల పైన చల్లాలి. ఇంకా మీ ఇష్టం అండి. ఈ లిక్విడ్ని మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు మొక్కలకి. నేనైతే మొక్కలకి ఇస్తున్నానండి. మన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయి, ఆకులు హెల్దీగా ఉన్నాయి. అందుకని నేను మొక్కలకి వేరు తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఈరోజు నేను వేపాకు లిక్విడ్ ఇస్తున్నాను. ఇంక ఇచ్చేద్దామండి లిక్విడ్ని. ఇంకా స్టార్ట్ చేద్దామండి మొక్కలకి ఇవ్వడం. ఈ వేపాకు లిక్విడ్ మొక్కలకి బాగా చలువ చేస్తుందండి. అన్ని రకాల తెగుళ్ళని నివారిస్తుంది. అందుకనేనండి ఈ లిక్విడ్ పేరు సర్వరోగ నివారిణి అంటారు ఈ లిక్విడ్ని. ఈ లిక్విడ్ని ఇంకా మొక్కలకి ఇచ్చేద్దాము. ఇలా ఒక్కొక్క మొక్కకి ఇవ్వాలండి. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి ఇవ్వాలి వేపాకు లిక్విడ్ని. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. మల్లె మొక్కకి ఇస్తున్నా, కాగడ మల్లెకి ఇస్తున్నా. ఇవన్నీ మొగ్గలే. జామ మొక్కకి ఇస్తున్నానండి లిక్విడ్ని. రెండు మొగ్గలు ఇద్దామండి జామ మొక్కకి. విరజాజికి ఇస్తున్నానండి లిక్విడ్ని. లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. దానిమ్మ మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ని. ఇది బార్బడోస్ చెర్రీ అండి. చాలా పెద్దదైందండి మొక్క, చాలా పెద్ద మొక్క. చూడండి ఎంత పెద్ద మొక్క. చెర్రీ మొక్కకు కూడా ఇచ్చేసాను లిక్విడ్ని. ఇది సపోటా మొక్క.
సపోటా మొక్కకి లిక్విడ్ ఇస్తున్నా. 2 మొక్కలు ఇస్తున్నానండి ఈ మొక్కకు కూడా. నేరేడు మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్. చాలా పెద్ద మొక్క అయిందండి నేరేడు మొక్క, పూత పిందె రావాలి. ఈ వేసవికాలం మొక్కల్ని జాగ్రత్తగా కాపాడాలండి. కాపాడుకుంటేనే మొక్కలు ఉంటాయి, లేదంటే డల్ అయిపోతాయి. గన్నేరు మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్. ఈ మొక్క చూడండి ఎంత బాగా పోస్తుందో. చాలా పూలు కోసానండి ఉదయం పూజ కోసం, అయినా కానీ చాలా పూలు ఉన్నాయి. చాలా బాగా పోస్తుందండి. మనం గన్నేరు మొక్కల్ని ఈజీగా కొమ్మలతో పెంచుకోవచ్చండి, కొనే పనే లేదు. వరుసన పూల మొక్కలకి ఇస్తున్నానండి. ఇది చుక్కమల్లె, పింక్ కలర్ చుక్కమల్లె. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా. మనం ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వాలండి, ఇస్తేనే మన మొక్కలు బాగుంటాయి. ఒక్క మొక్కను కూడా మిస్ అవ్వకుండా ప్రతి మొక్కకి ఇవ్వాలి ఈ లిక్విడ్. ఎడేనియం మాత్రం బాగా పోస్తున్నాయండి. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా. నిమ్మ మొక్కకి ఇద్దామండి లిక్విడ్. మనం ప్రతి మొక్కకి ఇవ్వాలండి ఈ లిక్విడ్ అయితే. ఎందుకంటే ఏ మొక్కకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మనం ప్రతి మొక్కకి ఇవ్వాలి. అన్ని రకాల మొక్కలకి ఇవ్వాలండి. మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండాలంటే ఈ లిక్విడ్ని కష్టం అనుకోకుండా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వాలి తయారు చేసి. నిమ్మ మొక్కకి ఇస్తున్నా. రెండు మొగ్గులు ఇద్దామండి. మల్బరీ మొక్కకి ఇద్దామండి లిక్విడ్. ఇదిగోండి పిందెలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మల్బరీ ఫ్రూట్స్. మంచి ఎండలు కదండి, ఈ ఎండల్ని తట్టుకోవాలి అంటే చాలా కష్టం అండి మొక్కలు. అందుకని మనం రకరకాల లిక్విడ్స్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉండాలి. కనీసం వారానికి 2-3 సార్లైనా ఇవ్వాలండి లిక్విడ్స్. అలా ఇస్తేనే మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి, మన గార్డెన్లో పచ్చగా హెల్దీగా ఉంటాయండి. లేదంటే బాగా డల్ అయిపోతాయి, ఒక్కొక్కసారి చనిపోతాయి కూడా అండి ఎండల్ని తట్టుకోలేక. అందుకని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి మంచి లిక్విడ్స్ తయారు చేసి మొక్కలకి ఇవ్వాలి. కరివేపాకు మొక్కలు 2 ఉన్నాయండి చూడండి. ఈ 2 మొక్కలకు కూడా ఇచ్చేద్దాము. బాగా పెరగాలండి కరివేపాకు మొక్కలు. బాగా పెరగాలి అంటే మనం బలానికి ఇస్తూ ఉండాలి, చలువ చేయడానికి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి, రకరకాలుగా ఇవ్వాలండి మొక్కలకి. చిక్కుడు పాదుకి ఇస్తున్నానండి లిక్విడ్ని. రెండు ఇచ్చేద్దాము. మనం మొక్కను బట్టి ఇవ్వాలండి.
పెద్ద మొక్కలు అనుకోండి 2 మొగ్గులు ఇవ్వాలి, చిన్న మొక్క అయితే 1 మొగ్గు సరిపోతుందండి. ఇంకా లాస్ట్ అండి, సన్నజాజి మొక్కకి ఇచ్చి ఆపేస్తున్నాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవ్వాల్సినవి, వాటికి నేను ఇస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, మీకు చాలా మొక్కలు చూపించాను. సన్నజాజి మొక్క కూడా ఇస్తున్నా. సన్నజాజి బాగా పోస్తుందండి పూలు, చూడండి ఎన్ని పూలు పోస్తుందో. నిన్న కొయ్యలేదండి, అందుకని ఈ పూలన్నీ విచ్చుకున్నాయి. ఇక్కడికి వస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి సన్నజాజి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా బాగా పెరగాలండి, బాగా పెరిగితే ఎక్కువ పూలు వస్తాయి. పందిరి కల్లుకుంటే మనకి నీడ కూడా బాగుంటుందండి. మనం చాలా మొక్కల్ని ఈ పందిరి కింద పెట్టుకోవచ్చు వేసవి కాలంలో. మీరు కూడా మీ మొక్కలకి ఈ వేపాకు లిక్విడ్ని ట్రై చేయండి. వేపాకు లిక్విడ్ మీ మొక్కలకి ఇస్తే మీ మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. వేసవి కాలం అయినా కానీ కలకల్లాడుతూ ఉంటాయండి. ఈ ఎండలకి తట్టుకోవాలి అంటే మనం చల్లని కూల్గా ఉండే లిక్విడ్స్ ఇవ్వాలి మొక్కలకి. వేపాకు లిక్విడ్ ఒకటి, పుచ్చకాయ లిక్విడ్ ఒకటి, బొప్పాయి లిక్విడ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా చలువ చేస్తాయండి మొక్కలకి. అలాంటి చలువ చేసే లిక్విడ్స్ వారం మార్చి ఇస్తూ ఉంటే మన మొక్కలు శీతాకాలంలో ఎలా ఉంటాయో వేసవి కాలంలో కూడా అలాగే పచ్చగా హెల్దీగా ఉంటాయి. అందుకని వేపాకు లిక్విడ్ని మీరు కూడా ట్రై చేయండి.